అందరి దారిలో తాను కూడా వెళ్తే ఏముంది కొత్తదనం అనుకున్నారో ఏమో తన దారి డిఫరెంట్ అంటున్నారట ఏపీలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే రోజుకో వివాదం పూటకో రచ్చ అన్నట్లుగా తయారైందట పరిస్థితి ఆయన తీరు అటు పార్టీ పెద్దలకి ఇటు జిల్లా పార్టీ క్యాడర్కి తలనొప్పిగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేకపోవడం ఇప్పుడు పార్టీ పరంగానే కాదు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా కథ ఎమ్మెల్యే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అటు పార్టీ నేతలు ఇటు అధికారులు బోనెల తీరుతో బోరుమంటున్నదెవరు ప్రశాంతమైన జిల్లాలో రచ్చరేపుతున్నారా టీడీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎప్పుడూ ప్రశాంతమైన రాజకీయాలే ఉంటాయి ఇతర ప్రాంతాలకు భిన్నంగానే అయినా హుందాగా సాగుతుంటాయి సహజంగా ఇక్కడ ఎన్నికల సమయంలోనే రాజకీయ వేడి తప్ప మిగతా సమయాల్లో ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమైపోతుంటారు ఎక్కడ కక్ష రాజకీయాలకు తావుండదు అసలు చూద్దామన్నా కనిపించవు పార్టీలు వేరైనా నేతలు ఒకరికొకరు గౌరవించుకోవడం ఇక్కడ పరిపాటి ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు ఇలా అన్ని వర్గాలు కూల్గా ఎవరి పని వారు చేసుకుపోతారు అనే పేరుంది అలాంటి జిల్లాలో ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గం డిఫరెంట్ పాలిటిక్స్ కు వేదిక అవుతుండడం చర్చనీయాంశమవుతోంది స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు 2024 ఎన్నికల వరకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండగా అనూహ్యంగా తెరమీదకొచ్చారు ఈ విజయచంద్ర సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు అధిష్టానం ఆశీస్సులతో ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన బోనెల మొత్తం పొలిటికల్ సీన్నే మారిపోయేలా చేశారు ఏ మాత్రం అంచనాలు లేకపోయినా కూటమి వేవ్ లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు అలా మొదలైన హవా రకరకాల మలుపులు తీసుకుంటూ ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులను నివ్వురుగప్పిన నిప్పులా తయారు చేసింది గెలిచాక కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాతే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందట ముఖ్యంగా నియోజకవర్గంలో ఉద్యోగులు అధికారులు పనిచేయాలంటేనే హడలిపోతున్నారట ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటేనే ప్రభుత్వ సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది గతంలోనూ ఓ మహిళా తహసీల్దార్ పట్ల ఎమ్మెల్యే బోనెల వ్యవహరించిన తీరు పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది మహిళా అధికారికి ఎమ్మెల్యే విజయచంద్ర ఫోన్ చేసి దుర్భాషలాడారన్న ఆరోపణలతో నియోజకవర్గంలో అగ్గిరాజుకుంది ప్రతిపక్షాలకు కూడా అస్త్రం దొరికినట్టయింది అటు ఎమ్మెల్యేపై ఇటు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రత్యర్థులు ఈ వ్యవహారమే దుమారు రేపిందనుకుంటే పార్టీలో ఈ వ్యవహార శైలి మరో రచ్చకు దారితీసింది పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ కార్యకర్తలను సైతం పక్కన పెట్టి వ్యక్తిగతంగా తనకు కోటరీ తయారు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారట ఎమ్మెల్యే కొత్త గ్రూప్ ను తయారు చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ సీనియర్లను దూరంగా పెట్టడమే పార్టీలో మంటలకు కారణమవుతోంది నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్లు టీడీపీకి కీలక నాయకులుగా ఉన్నారు అయితే వారిని కనీసం దగ్గరకు కూడా రానియడం లేదట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇదే వ్యవహారం నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరులను సైతం బోనెల విజయచంద్ర లెక్క చేయడం లేదన్న ముచ్చట జోరుగా వినిపిస్తోంది పార్వతీపురం నియోజకవర్గంలో ఏదైనా ప్రోగ్రాం కి మంత్రి వస్తే లోకల్ గా ఉండి కూడా అటువైపు వెళ్లడం లేదట బోనెల ఎంత బిజీగా ఉన్నా మర్యాదపూర్వకంగానే మంత్రిని కలవచ్చు కదా అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి పోనీ తాను పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా కరెక్ట్ గా ఉంటున్నారా అంటే అది లేదు అందరికీ తాను అతీతం అన్నట్టుగా ప్రోగ్రాం మధ్యలో నుంచి వెళ్లిపోవడం బోనెలకు పరిపాటిగా మారిందట ఇటీవల మంత్రి సంధ్యారాణి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ అంగన్వాడీ కార్యకర్త ఏకంగా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఎమ్మెల్యే విజయచంద్ర హస్తం ఉందన్న విమర్శలు వస్తున్నాయి ఆ ఫిర్యాదు ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యేగా పీఏనే ఆమెను స్వయంగా మీడియాకు పరిచయం చేయడం దీనికి బలాన్ని చేకూర్చింది దీంతో మంత్రి సంధ్యారాణిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారా అదే నిజమైతే కారణమేంటి అనే చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పుడు అయితే పార్టీలో కీలక పదవి దక్కిన తర్వాత జిల్లా మంత్రిని పార్టీ సీనియర్లను కలిసి ధన్యవాదాలు తెలపడం నేతల సంప్రదాయం తేజోవతి మాత్రం నేరుగా విజయచంద్రను కలిసి అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అక్కడ అంతా తానే వ్యవహరించారట విజయచంద్ర ఈ పరిణామాలన్నీ జిల్లాలో అటు ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఇటు పార్టీలోనూ గందరగోళానికి కారణమవుతున్నాయి ఇటు మంత్రిని సీనియర్లను టార్గెట్ చేసి పార్టీ క్యాడర్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేలా బోనెల వ్యవహరిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఈ విధానాలపై గతంలోనే చంద్రబాబు లోకేష్లు హెచ్చరించిన ఎమ్మెల్యే తీరు మారలేదట ఇప్పుడు ఆయన చేష్టలు మితిమీరిన వేళ హైకమాండ్ ఎలా సెట్రైట్ చేస్తుందో చూడాలని ఎదురు చూస్తోందట లోకల్ క్యాడర్